భగవాన్ అనంతాచార్యుల వారు ముగ్గురు అన్నదమ్ములు. వారి ఇంటి పేరు మొదట గట్టుపల్లివారు. పెద్దాయన అనగా అనంతాచార్యుల వారి అన్నగారి పేరు శోభనాద్రియాచార్యుల వారు. అనంతాచార్యుల వారి తమ్ముడి గారి పేరు సెల్వపిళ్ళాచార్యుల వారు. అనంతాచార్యుల వారిని ఎక్కిరాల వారికి దత్తత ఇచ్చారు. అందువలన ఎక్కిరాల అనంతాచార్యుల వారుగా పిలువబడుచున్నారు. భగవాన్ అనంతాచార్యుల వారు సంస్కృతాంధ్రాంగ్ల విద్యాపారంగతులు, సరస్వతి స్వరూపులు, విద్యారణ్య పంచానన విద్యా వాచస్పతి బిరుదాంకితులైన భగవాన్ విక్రాల రామచంద్రాచార్యుల వారి శిష్యులు. చిన్నతనముననే వేద వేదాంగ పురాణోపనిషద్ భాష్యముల పారము చూచిన వారై గురు సాన్నిధ్యమున యోగ విద్యా పారంగతులైరి. స్వయం కృషిచే ఆయుర్వేద విద్యకు పారముజూచి అనేక రోగార్తులకు జ్ఞానార్తులకు ఐహికాముష్మిక రోగ నివారణము చేసినారు. వారికి బుచ్చమ్మ గారితో వివాహం అయినది. 20వ శతాబ్దంలో నలుగురు మహనీయులు ఒకే కుటుంబంలో ఈ పూజ్య దంపతులకు కుమారులుగా జన్మించారు. వారు మన ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, ఎక్కిరాల వేదవ్యాస, ఎక్కిరాల బోధాయన, ఎక్కిరాల భరద్వాజ గారు. ఈ నలుగురిలో జ్యేష్ఠులైన ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు జగత్ప్రసిద్ధిగాంచిన జగద్గురువు మన మాస్టర్ ఈకే గారు. వారు తెలుగునాట గుంటూరు జిల్లాలోని బాపట్లలో 11/8/1926 జన్మించారు. వారి బాల్య విశేషాలను ఇప్పుడు తిలకిద్దామా? అవతరించే పరమ గురువు ఈకే, పరవశించే పుత్రుని గని తల్లిదండ్రి. అవతరించే పరమ గురువు ఈకే, పరవశించే పుత్రుని గని తల్లిదండ్రి. పులకరించే పుడమి తల్లి, పులకరించే పుడమి తల్లి, పొంగిపోయే ప్రాణి కోటి. తల్లి తండ్రి పుణ్య చరితురాయనయ సద్గురుదేవా కృష్ణమాచార్య మా జగద్గురుదేవా. పూగనున్న తల్లి తండ్రి పుణ్య చరితురాయనయ సద్గురుదేవా కృష్ణమాచార్య మా జగద్గురుదేవా. ఏ నోములు నోచెనో, ఏ పుణ్యమే చేసెనో, ఏ నోములు నోచెనో, ఏ పుణ్యమే చేసెనో, పురాణ పురుషుని పుత్రునిగా పొందెనో. పూగనున్న తల్లి తండ్రి పుణ్య చరితులాయనయ సద్గురుదేవా కృష్ణమాచార్య మా జగద్గురుదేవా. కృష్ణమాచార్య మా జగద్గురుదేవా. కృష్ణమాచార్య మా జగద్గురుదేవా. ఇలా పెరుగుతున్న ఆ చిన్ని కృష్ణుడు బాలుడు మన మాస్టర్ ఈకే గారిని ఆరు బయట పడుకోబెట్టారు. పిల్లవాడిని ఇలా ఆరు బయట అరుగు మీద పడుకోబెట్టారే, ఏమైంది? ఊపిరితిత్తుల్లో జబ్బు చేసిందట. గొంతు వాపు కూడా వచ్చిందట. ఊపిరి ఆడడం లేదట. బ్రతకడము కష్టమన్నారట. అందుకే ఆశ వదులుకొని అరుగు మీదకు చేర్చారు.
చివ్వున తలెత్తి చూసిన పిల్లవాని తండ్రి చూపులకు ఒక్కసారిగా పోగైన జనం నోళ్లు మూతపడ్డాయి. ఒడిలో పిల్లవాడిని పడుకోబెట్టుకొని రొమ్ము నిమురుతున్న ఆ తండ్రి, ఒరే అంకడు, పాములు వాడిని ఉన్నపలంగా పట్టుకురారా, అలాగే త్రాచుపామును వెంట తీసుకొని రమ్మని చెప్పు. జనం బిత్తరపోయారు. ఏం జరగబోతుందో అర్థం లేదు. త్రాచుపామును ఎందుకు తెప్పిస్తున్నారో అంతుపట్టలేదు. ఒరే అంకడు, పాములు వాడిని తీసుకొచ్చావా? ఇటు రావయ్యా. దాని విషము ఈ దొన్నలోకి పిండరా, అలాగే నీళ్లు కూడా తీసుకురండి. జరుగుతున్న తంతుని ఆతృతగా చూడసాగారు జనం. దొన్నెలో విషం వేసి కొద్దిగా నీరు తెప్పించి కలిపారు. తండ్రి పిల్లవాని ముఖంలోకి తదేకముగా చూశారు. నీరు కలిపిన ఆ విషములో ఒక పుల్లను ముంచి తీసి చటుక్కున పిల్లవాని గొంతులో ఒక విషపు చుక్క వేశారు. ఊహించని ఈ సంఘటనకు జనం విస్తుపోయారు. ఏమిటి ఘోరం? పిల్లవాడిని కన్న తండ్రే చంపేస్తున్నాడే. కలికాలం కాకపోతే ఏమిటి? కన్న కొడుకును ఎవరైనా తన చేతులతో విషం పెట్టి చంపుతారా? ఆయుర్వేద వైద్యుడు కదా, ఇదొక రకమైన వైద్యమేమో. ఏం దిక్కుమాలిన వైద్యమో ఏమో, ఇటువంటిది ఎక్కడా కనలేదు వినలేదు. కన్న తండ్రేనా అసలు? ఇంతలో పిల్లవాడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడము మొదలుపెట్టాడు. ఇంకేమీ పర్వాలేదు, వీడు బ్రతికాడు. ఆహా, అద్భుతం గురువు గారు. ఎన్నో వైద్యాలను చూశాము కానీ ఈ ఘన వైద్యం ఎక్కడా వినలేదు చూడలేదు. మీరు ఆయుర్వేద ధన్వంతరి. ఆ శివుడు నీలకంఠుడైతే మన బాలుడు కృష్ణమాచార్య గరళకంఠుడు. వైద్యం కోసం వచ్చిన జనంతో ఇల్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. తండ్రి గారు పండితులతో శాస్త్ర చర్చలు జరిపేటప్పుడు కూడా మన బాలకృష్ణుడు కూర్చుని వినేవాడు. 4వ ఏటనే అనంతాచార్యుల వారు కుమారుని చేత వేద సంహితములోని భాగాలను అప్పజెప్పించుకునేవారు. ఆ రోజులలో తెంపల్లె గ్రామానికి కృష్ణమాచార్యుల వారి పినతండ్రి గారు మునసబు.
అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ నండూరి సుదర్శనాచార్యుల వారు వాసుదాసు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణమునకు ఇచ్చిన మందరము వ్యాఖ్యానమును వివరించేవారు. ముగ్ధులే వింటున్న ఆబాల గోపాలంతో పాటు మన చిన్ని కృష్ణుడు కూడా చెవులప్పగించి వినేవాడు. శిష్యుడు తాను బ్రతికి ఉండే వరకు గురువు ఉపదేశించిన పద్ధతిలో నడుచుకొనుచు ఆచార్యునకు అధీనమైన వర్తనము కలవాడై ఆయన చెప్పిన దానిని అతిక్రమించి నడవక ఆచార్యుడే పరబ్రహ్మము అని తలచుచు ఆయనని నారాయణుడని ధ్యానించుచు జపించుచు నమస్కరించుచు అర్చించుచు ఆయన పేరే ఉచ్చరించును. ఇది ఇలా ఉండగా అనంతాచార్యుల వారి వద్ద ఎంతో విశ్వాసపాత్రునిగా ఉన్న శ్రీ లక్ష్మయ్య గారితో మన చిన్ని కృష్ణమాచార్యుడు ఎంతో సంతోషంతో ఎప్పుడూ ఆటలాడుతూ ఉండేవాడు. నందలాల హే నందలాల 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 హే నందలాల 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 అందరి వాడే కృష్ణుడందరి వాడే కృష్ణమాచార్యుడు అందరి వాడే శ్రీ కృష్ణమాచార్యుడు అందరి వాడే అందరి వాడే కృష్ణుడందరి వాడే కృష్ణమాచార్యుడు అందరి వాడే శ్రీ కృష్ణమాచార్యుడు అందరి వాడే అనంతాచార్యుని ముద్దు బిడ్డడే బుచ్చమ్మ తల్లికి నోముల పంటే అనంతాచార్యుని ముద్దు బిడ్డడే బుచ్చమ్మ తల్లికి నోముల కంటే బాపట్లను దయించిన బాలకృష్ణుడే జగమంతా పూజించే జగదాచార్యుడే బాపట్లను దయించిన బాలకృష్ణుడే జగమంతా పూజించే జగదాచార్యుడే నందలాల హే నందలాల 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 హే నందలాల 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 హే నందలాల 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 మంచి ఉప్పేనా నీ దగ్గర ఉన్నది? మాలాంటి ఉప్పు ఈ లోకంలో మీకు ఎక్కడా దొరకదమ్మా. అంత మంచి ఉప్ప కావాలంటే మా ఉప్పు మూటని అడిగి చూడండి. ఏమిటి మీ ఉప్పు మూటకు మాటలు కూడా వచ్చా? చెప్పాడు కదా నాలాంటి ఉప్పు ఈ లోకంలో ఎక్కడా దొరకదని. మళ్ళీ అడుగుతావేంటి? ఓ అబ్బో, ఈ ఉప్పు మూటకు దూకుడు ఎక్కువేనే. నిన్ను తీసుకుంటే మాకేంటి లాభం? నేను నీ దగ్గరికి నీకు ఏమి కావాలో అది లభిస్తుంది. అంత గొప్ప అప్ప నీవు. మరి నాకు చూపు సరిగా ఆనటం లేదు. నా చూపు సరి చేయగలవా? సరే
విష్ణోర్ముఖోత్సానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదత్పహంత తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. రోజు ఈ శ్లోకం చదివి పిల్లవాడికి తీర్థం ఇవ్వు, తప్పక మాటలు వస్తాయి. సరేనయ్యా. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరికి. ఉప్పాయమ్మ ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు, మీ దోషాలు పోగొట్టే ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు. ఏ అబ్బి, ఉండు ఉండు, నాకెప్పటి నుంచో తట్టుకోలేనంత తలనొప్పి, అబ్బా వెన్ను నొప్పి. మీ ఉప్పు నా నొప్పులను పోగొట్టగలదా? హిరణ్మయీ మేరు సమాన సారా కౌమోదకీం దైత్య కులైకహంత్రీం వైకుంఠ వామాగ్ర కరభినృష్ట గదాం సదాహం శరణం ప్రపద్యే. రోజు ఈ శ్లోకం చదివి విభూతి పెట్టుకో, నీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగేనయ్యా. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరికి. ఉప్పాయమ్మ ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు, మీ బాధను మటుమాయం చేసే ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు. ఏ అబ్బి, నిలువు నిలువు, నాకు ఎప్పటి నుంచో తీవ్రమైన కడుపు నొప్పి. వైద్యులు కొట్టుకొయ్యాలంటున్నారు. మీ ఉప్పు నా నొప్పులను పోగొట్టగలదా? రక్షోత్సురానాం కఠినోగ్రకంఠ చేదక్షరోచ్చోనిత దిగ్గదారం తం నందకం నామహరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. 3 రోజుల పాటు 3 పూటల ఈ శ్లోకం చదువుకో. కత్తి పెట్టి కొయ్యకుండానే నీ కడుపు నొప్పి సరైపోతుంది. సరేనయ్యా. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరికి. ఉప్పాయమ్మ ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు, మీ కష్టాలు కడతీర్చే ఉప్పు, ఉప్పాయమ్మ ఉప్పు. ఏ అబ్బి, ఆగు ఆగు. మా పిల్లవాడికి చదువు మీద ధ్యాస సరిగ్గా కుదరటం లేదు. వీడి బుద్ధి సరి అయ్యే ఉపాయం మీ ఉప్పు చూపెట్టగలదా? యజ్ఞ నినాద శ్రవణసురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్య భవంతి దైత్యశని బాణవర్షి షాజ్గం సదాహం శరణం ప్రపద్యే. రోజు ఈ శ్లోకం చదువుకో, బుద్ధి కుదురుబాటులో ఉంటుంది, చదువు మీద ధ్యాస నిలుస్తుంది, వృద్ధిలోకి వస్తావు. చాలా సంతోషమయ్యా. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరికి.
లక్ష్మయ్య, ఆయన ఎప్పుడు వచ్చేదో చెప్పారా? కృష్ణుడు ఏం చేస్తున్నాడు? చూడండమ్మా మన కృష్ణుణ్ణి. అయ్యగారి మళ్ళీ అందరి సమస్యలు ఎంత చక్కగా తీరుస్తున్నాడో. ఇదిగో కన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా విను. ఈ చాకలి లక్ష్మయ్య మాటంటే మాటే. నీవు చాలా పెద్దవాడివవుతావు, ఎన్నో విద్యలు నేర్చుతావు, ఏదైనా చేయగలిగిన సమర్థుడివి అవుతావు. కానీ నాదొక చిన్న కోరిక, నువ్వు ఏదైనా చదువు కానీ వైద్యాన్ని మాత్రం వదిలిపెట్టకు. మీ నాన్నగారి తర్వాత ఆయన్ని మించిన వైద్యుని అవ్వాలి. ఈ లోకమంతా నీకు చేతులెత్తి మ్రొక్కాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఈ వరం నాకు ప్రసాదించు బాబు. సరే లక్ష్మయ్య, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. చాలే సంబరం. వాణ్ణి ఉప్పెక్కించుకుంటున్నావా, నెత్తినెక్కించుకుంటున్నావా లక్ష్మయ్య? కావాలంటే కోరుకో అమ్మా, నీకేమి కావాలో అది ఇస్తాను. నాకు ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. నీవు చాలురా కృష్ణ, పద అన్నం పెడతాను. నేను రాను. ఈ ఉప్పాట బాగుంది. నేను లక్ష్మయ్య వీటెక్కే ఉంటాను. సరిపోయారిద్దరు. వాడొక ఆదిశేషుడును, నీవొక రంగనాథుడివా? అవునమ్మా, మన కృష్ణుడు పెద్దవాడయ్యాక అందరి కోరికలు తీర్చే దేవదేవుడవుతాడమ్మా. ఇక చాలించు లక్ష్మయ్య ఈ ఉప్పాట. పిల్లవాడికి దృష్టి దోషం తగులుతుంది. నేనే ఉప్పు మూటనమ్మా, ఇక నాకు ఎలా దృష్టి దోషం తగులుతుంది? నేను నైవేద్యం పెట్టే వేళ దాటుతుంది. రా కన్నయ్య. నా కృష్ణుడు మంచి పిల్లవాడు, చెప్పిన మాట వెంటనే వింటాడు. కృష్ణ, నీవు ఉప్పు మూటవు కాదురా, నా వరాల మూటవు. ఈ విధంగా దినదిన ప్రవర్ధమానమవుతున్న మన కృష్ణమాచార్యుడు తన ఇంట్లో భగవాన్ అనంతాచార్యుల వారి వద్ద, బుచ్చమ్మ తల్లి వద్ద తనతో పాటు ఉండే, తనతో తోడుగా ఆడుకుని తన పనులు చూసి తనను షికారు తిప్పే జీవా అనే అమ్మాయితో ఇంట్లో ఏ విధంగా ఆడుకుంటున్నాడు, ఏ విధంగా ఆట పట్టిస్తున్నాడో తిలకిద్దామా? La 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 ha 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 ha. కృష్ణ, ఇలా రా. ఇక ఆటలు చాలు, నీకు స్నానం చేయిస్తాను పద. కళ్ళు మూసుకో కృష్ణ. ఎలా మూసుకోవడం? ఏ దొంగ, అది కూడా తెలియదా? తెలియదు. ఇదిగో ఇలా. ఓ, ఇలానా? అయితే సరే. అప్పుడే అలా కళ్ళు తెరవకూడదు కృష్ణ. మరి నీవు వెంటనే కళ్ళు తెరిచావు కదా. అలా అల్లరి చేయకూడదు కృష్ణ. మొహం రుద్ది నీళ్లు పోసేదాకా కళ్ళు తెరవకూడదు. తెరిస్తే సబ్బు కళ్ళలోకి పోయి కళ్ళు మండుతాయి కృష్ణ. ఎవరి కళ్ళు? నీ కళ్ళే కృష్ణ. అయితే సరే. మా కృష్ణుడు మంచి పిల్లవాడు, చెప్పగానే మాట వింటాడు.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి తర్వాత నమస్కారం ఎవరికి? ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి. సూర్యుడు ఉన్న ఈ దిక్కు పేరేమిటి? తూర్పు దిక్కు. తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. తూర్పు దిక్కుకు కుడివైపు ఉన్న దిక్కు పేరేమిటి? ఆగ్నేయము. ఆగ్నేయ దిక్కుకు అధిపతి ఎవరు కృష్ణ? అగ్ని. నీ కుడి చేతి వైపు ఉన్న దిక్కు పేరేమిటి? దక్షిణము. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు కృష్ణ? యముడు. దక్షిణ దిక్కుకు ప్రక్కనే ఉన్న దిక్కు పేరేమిటి? నైరుతి. నైరుతి దిక్కుకు అధిపతి ఎవరు? నిరుతి. నీ వీపుకు ఎదురుగా ఉన్న దిక్కు పేరేమిటి? పశ్చిమము. పశ్చిమ దిక్కుకు అధిపతి ఎవరు? వరుణుడు. పశ్చిమ దిక్కుకు ప్రక్కనే ఉన్న దిక్కు పేరేమిటి? వాయువ్యము. వాయువ్య దిక్కుకు అధిపతి ఎవరు? వాయువు. నీ ఎడమ భుజముకు ఎదురుగా ఉన్న దిక్కు పేరేమిటి కృష్ణ? ఉత్తరము. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు? కుబేరుడు. ఉత్తర దిక్కుకు ప్రక్కనే ఉన్న దిక్కు పేరేమిటి? ఈశాన్యము. ఈశాన్య దిక్కుకు అధిపతి ఎవరు? ఈశానుడు. మొత్తము దిక్కులు ఎన్ని? 8 అమ్మా. ఈ 8 దిక్కుల అధిపతులను ఏమని పిలుస్తారు? అష్టదిక్పాలకులని పిలుస్తారు. ఈ దిక్పాలకులు ఏమి చేస్తుంటారు? మన మంచి చెడ్డలని కాలస్వరూపులై గమనిస్తుంటారు. బాగుంది, చక్కగా చెప్పావు కృష్ణ. మరి తర్వాత నమస్కారం ఎవరికి? తులసి మహాలక్ష్మికి. తులసి కోటలో తులసమ్మ, మము కాపాడవే తులసమ్మ. తులసి కోటలో తులసమ్మ, మము కాపాడవే తులసమ్మ. ఇంటి దేవతవు తులసమ్మ, చల్లగా చూడవే తులసమ్మ. మరి తర్వాత నమస్కారం ఎవరికి? దేవుని మందిరం దగ్గరకు వెళ్లి బుద్ధిగా నమస్కరించాడు మన కృష్ణుడు. అమ్మగారిచ్చిన పటిక బెల్లం ముక్కను చప్పరిస్తూ నాన్నగారి దగ్గరకు చేరాడు. అనంతాచార్యుల వారు కృష్ణుని ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. కాని ఆయన మాత్రం తదేక దృష్టితో ఒక పుస్తకం చదువుతున్నారు. ఆ పుస్తకం పేరు ద న్యూ యోగా. తన దృష్టి మరల్చకుండా తండ్రి గారు తదేకంగా చదువుతున్న పుస్తకంలోకి తొంగి చూశాడు మన కృష్ణుడు. సి వి వి. కృష్ణ, ఇది ఒక మంత్రము, ఒక మహానుభావుని పేరు. ఆయన యోగమును బోధించారు. ఇదిగో ఆ మహాత్ముని చిత్రపటము. కృష్ణ, నేను అన్నట్లుగా పలుకు. నమస్కారంస్. నమస్కారంస్. మాస్టర్. మాస్టర్. సి వి
వి. CV. To your lotus feet. To your lotus feet. Meditate, Master CVV. Meditate, Master CVV. ఈ విధముగా ఆ తండ్రి గారి నుండి కుమారునికి బ్రహ్మోపదేశం అయిపోయినది. అనంతర కాలంలో ఆ పవిత్ర నామమే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములైనాయి. ఆ సివివి పరబ్రహ్మమే గాయత్రీ రూపమై అతనిని ప్రచోదనమనర్చి జీవితమును నిర్దేశించి నడిపించినది. ఆ బాలుడే మాస్టర్ సివివి నామమును యోగమును నేల 4 చెరగులా వ్యాపింపజేసిన మన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. వాసుదేవ శ్రీమాన్ అనంతాచార్యుల వారి జ్యేష్ఠ సోదరుడు శ్రీమాన్ శోభనాద్రి ఆచార్యుల వారు. వీరికి చిన్నపిల్లవాడైన కృష్ణుడు అనగా మన మాస్టర్ గారు అంటే అమిత ప్రేమ. ప్రతిరోజు సాయంత్రం కృష్ణుణ్ణి షికారుకు తీసుకుని వెళుతూ ఉండేవారు. దారిలో వీరి స్నేహితులు శ్రీ రామశేషయ్య గారు, శ్రీ సీతారామయ్య గారు చిన్నపిల్లవాడైన కృష్ణుణ్ణి అనేక ప్రశ్నలు, పద్యాలు, శ్లోకాలు అడిగి ఆ సమాధానాలు, పద్యాలు తేనెలొలుకుతున్న ఆ చిన్ని నోటి నుండి విని చాలా ఆనందించేవారు. శ్రీ రామశేషయ్య గారు చోటా పండిట్ ఆఫ్ బాపట్ల అని, శ్రీ సీతారామయ్య గారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అని మన మాస్టర్ గారైన కృష్ణుణ్ణి కీర్తించారు. వీరు ఏ ప్రశ్నలు, పద్యాలు, శ్లోకాలు అడిగారో దానికి చిన్నపిల్లవాడైన కృష్ణుడు ఎలా చెప్పాడో ఇప్పుడు చూసి తెలుసుకొని విని మనం కూడా ఆనందిద్దాము. అమ్మాయి, కృష్ణుడేడి? అదిగోండి బావగారు, వీధుగుమ్మం వైపు చూడండి. మీరు షికారుకు తీసుకెళ్తానని ఎప్పుడో తయారయ్యి మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆరిబడవా, ఈరోజు నాదే ఆలస్యం అన్నమాట. కృష్ణ, వెళ్దాము పద. కృష్ణ, ఏది వారాల పేర్లు చెప్పు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. మరి మాసాల పేర్లు చెప్పు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. మరి తిథుల పేర్లు చెప్పు. పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. మరి నక్షత్రాల పేర్లు చెప్పు. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. అడిగినవన్నీ బుద్ధిగా చెప్పిన మా కృష్ణుడికి. ఆగండి ఆగండి ఆగండి, ఎదిగో బాబు చాక్లెట్లు. ధన్యవాదములు. ఏం
శోభనాద్రి గారు, అంతా మీరు చెప్పించేసుకోవటమేనా? మా ముచ్చట కూడా తీర్చేదేమన్నా ఉందా? నమస్కారం రామశేషయ్య గారు, మీరు గొప్ప వేద పండితులు. మీరు అడిగితే కాదనేదేముంది? అలాగే కానివ్వండి. వేదాలు ఎన్ని కృష్ణ? 4 అండి. వాటి పేర్లు చెప్పు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాంగాలు ఎన్ని కృష్ణ? 6 అండి. వాటి పేర్లు చెప్పు. ఛందస్సు, కల్పము, శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము. ఉపవేదాలు ఎన్ని కృష్ణ? 4 అండి. వాటి పేర్లు చెప్పు. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధార్వ వేదము, స్థాపత్వ వేదము. శభాష్ కృష్ణ, తడుముకోకుండా చెప్పేశావు. ఇదిగోండి శోభనాద్రి గారు, చెప్తున్నాను వినండి. మన కృష్ణుడు ఈ బాపట్లకే చోటా పండిత్ ఆఫ్ బాపట్ల. ఆగండి, ఇప్పుడు నా వంతు వచ్చింది. కృష్ణ ఇలారా. కృష్ణ, ఏది ఒక పద్యం చెప్పు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చుకులతోది నెయ్యమును, నితాంతాపార భూత దయయు, తాపస్స మందార నాకు దయచేయగదే. ఏది కృష్ణ, ఇంకొక పద్యం చెప్పు. ఎవ్వని చేదరించు జగమెవ్వని లోపలుందు లీనమై, ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వరు, మూల కారణం ఎవ్వరు, అనాది మధ్యుడెవ్వరు, సర్వము తానైన వాడు ఎవ్వరు, వాని ఆత్మవము ఈశ్వరుడే శరణము వేరెదన్. కళ్ళు మూసుకొని భక్తితో ఎంత చక్కగా చెప్పావు కృష్ణ. ఇవి శ్రీమద్ భాగవతంలోని పద్యాలు. ఎవరు నేర్పారు నీకివి? మా అమ్మగారండి. పద్యం చెప్పావు, బాగుంది. మరి ఒక శ్లోకం చెప్తావా? ఓ అలాగేనండి. కృష్ణో రక్షతు నో జగత్రే గురుః, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణే నామల శత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగతిదం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. కృష్ణ, ఎంత చక్కగా చెప్పావు శ్లోకం. మరి ఇంకేమైనా చెప్తావా? ఓ అలాగేనండి. బాలరామాయణంలో శ్లోకాలు చెప్తానండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాభిదావరం, నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యోతురవ్రతః, చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః, విద్వాన్ కక్కసమజ్జశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కోదిత క్రోధో జితిమాన్ కో అనసూయకః, కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే, మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. శ్రుత్వా క్షేత్రత్రిలోకజ్ఞో వాల్మీకి నారదో వచః, శ్రూయతామితి చామంత్య ప్రవిష్టో వాక్యమబ్రవీత్. బహవో దుర్లభాశ్చైవ హే త్వయా కీర్తితా గుణాః, మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఇక్ష్వాకు వంశ ప్రభవః
శృతిమాన్ కృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసః గూఢచతురురిందమః ఆజానుబాహు సుశిరాః సులలాట సువిక్రమః. ఎంత బాగా చెప్పావో కృష్ణ. వీణే కాదు, ఇవన్నీ నేర్పించినా వారిని కూడా మెచ్చుకోవాలి. కృష్ణ, ఎవరు నేర్పారు నీకు ఈ శ్లోకాలు? ఎవ్వరూ నేర్పలేదండి. మరెలా వచ్చాయి? మా అమ్మగారు రోజు శ్రీమద్ రామాయణం చదువుతారు కదా, అవి విని నేర్చుకున్నానండి. చూడండి శోభనాద్రి గారు, ఇలాంటి పిల్లవాడిని కన్నా మీ తమ్ముడు మరదలు ధన్యులయ్యా. ఇంత చిన్న వయసులోనే ఆ వినయ విధేయతలు ఎంత ముచ్చట గలుపుతున్నాయో చూసారా. మన కృష్ణుడు పుట్టిన ఈ బాపట్ల గడ్డకే వన్నె తెస్తాడయ్యా. భవిష్యత్తులో మన కృష్ణుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల. సుదర్శనం సతంబోధం విష్ణులోకనివాసినం అనంత కృష్ణ శ్రీజనకం కృష్ణం వందే జగద్గురుం. చూశారు కదా, మన మాస్టర్ గారిని అంత చిన్న వయస్సు నుంచే ఆ శ్లోకాలు, భాగవతంలో పద్యాలు తన తల్లిదండ్రులు చదువుతూ ఉంటే విని నేర్చుకొని మరలా తేనెలొలుకుతున్న ఆ నోటితో పలుకుతూ ఉంటే విని ఆనందించి కీర్తించకుండా ఎవ్వరూ ఉండలేరు. అందుకనే శ్రీ సీతారామయ్య గారు వెంటనే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అంటూ మన కృష్ణుడి కళ్ళల్లోకి మెచ్చుకోలుగా చూసి ఎంతో ఆనందించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఈ విషయం మహానుభావుల జీవిత చరిత్రలు చదివి మనం తెలుసుకోవచ్చు. మన మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రలో కూడా ఇది మనం తెలుసుకోవచ్చు. పసితనం నుంచే మాస్టర్ ఈకే గారు ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నించే విధానం, వారు ఎందుకు ప్రశ్నిస్తున్నారో తెలుసుకొని ఆ విధంగా దానికి తగిన సమాధానం ఇచ్చేవారు. ఆ తరువాత వారి ఉపన్యాసాలలోనే చాలా మందికి వారి ప్రశ్నలకు సమాధానం లభిస్తూ ఉండేది. పసితనంలో మాస్టర్ ఈకే గారు బ్రహ్మ సమాజము అనే పేరు పెట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించే వారికి ఏ విధంగా సమాధానం ఇచ్చారో ఈ నాటిక ద్వారా మనం తెలుసుకుందాం. కృష్ణ కృష్ణ ఏమిటి నాన్న కాదు, ఎందుకు పిలిచాను? వీళ్ళు బ్రహ్మ సమాజం వాళ్ళు, ప్రభు హరి. వీళ్ళకి మన ఊరు మొత్తం చూపించి తీసుకునిరా నాయన. అలాగే నాన్న కాదు, నమస్కారం, రండి వెళ్దాం. బాబు, ఏమి చదువుకుంటున్నావు? భగవద్గీత, రామాయణం. ఇదేమిటిది? ఏం చదువుకున్నాడంటే ఇలా సమాధానం చెప్తాడేంటి? అది కాదు బాబు, బడిలో ఏ తరగతి చదువుకున్నావు? నేను అసలు బడిలో చేయలేదండి. అయ్యో. ఇది మా ఊరిలో ఉన్న బాలనారాయణ స్వామి వారి ఆలయం. రండి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాం. మేము రాము. ఎందుకు? మేము బ్రహ్మ సమాజం వాళ్ళం. అయితే ఏమిటి? మేము విగ్రహారాధన ఒప్పుకోం. దేవునికి ఆకారం లేదు, అంతటా నిండి ఉన్నాడు. అందుకు లోపలికి వచ్చి దర్శించుకోము.
మరి ఎంత దారిలో ఉన్న మీ దేవుడు ఈ ఆలయంలో ఉన్న విగ్రహంలో ఉన్నదాన్ని ఈ పిల్లవాడు చూస్తే వామనుడిలాగా ఉన్నాడు. అవును హరి, ఇతని ముఖంలో బ్రహ్మ వర్చస్సు కనబడుతోంది. బ్రహ్మజ్ఞానిలా ఉన్నాడు. మనం వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య అంతా నేర్చుకున్నాం. కానీ ఈ పిల్లవాడు అడిగిన ప్రశ్నకు మనము తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాం. అవును ప్రభు, నువ్వు చెప్పినది నిజమే. ఈ పిల్లవాడు ఈ ప్రశ్న వేసి మన కళ్ళు తెరిపించాడు. ఇతను చిన్న పిల్లవాడైనా మనం ఇతనికి నమస్కారం చేసుకుందాం. తప్పు తప్పు, మీరు పెద్దవారు, అలా చేయకూడదండి. మేము వయసులో పెద్దవారం కానీ జ్ఞానంలో మాకంటే నువ్వే పెద్దవాడివి. మా కళ్ళు తెరిపించావు. గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందాం. పద బాబు. వారితో దర్శనమయ్యాక కృష్ణుడు ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన కృష్ణుడితో చిలకమ్మ ఏమంటుందో చూద్దాం. ఏరా వెర్రి నాగన్న, బడిలోకి వెళ్ళవా? పెద్దయ్యాక ఇలాగే గాడిదలు కాస్తావా ఏమిటి? ఓ చిలకమ్మ, మరి మా అమ్మ కృష్ణుడి కల్లో చెప్పేటప్పుడు కృష్ణుడు గోల్ని తోలుకుంటూ వెళ్లేవాదని, గోల్ని కాచేవాదని చెప్పింది. ఏమో ఎవరేం చేస్తారో ఎవరేం చెప్పగలరు? ఓ చిలకమ్మ, అప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడో నువ్వు ఎప్పుడన్నా చూసావా? లేదు కన్నయ్య. మరి ఇప్పుడు చూస్తావా? ఓ చూస్తాను కన్నయ్య. సరే చూద్దాం పద. గోపాలుడు నందగోపాలుడు, గోపాలుడు మన గోవిందుడు. గోపాలుడు నందగోపాలుడు, గోపాలుడు మన గోవిందుడు. రేపల్లె వాడలోన గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. రేపల్లె వాడలో గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. గోవులను కాపాడి గోపాలుడు గోవర్ధనమెత్తాడు గోపాలుడు. గోవులను కాపాడి గోపాలుడు గోవర్ధనమెత్తాడు గోపాలుడు. రేపల్లె వాడలోన గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. పాడి పంట పెంచాడు గోపాలుడు, గోపకుల దేవుడు గోపాలుడు. పాడి పంట పెంచాడు గోపాలుడు, గోపకుల దేవుడు గోపాలుడు. పాండవులను గెలిపించి గోపాలుడు, పాండవులను గెలిపించి గోపాలుడు. ధర్మాన్ని నిలిపాడు గోపాలుడు, ధర్మాన్ని నిలిపాడు గోపాలుడు. రేపల్లె వాడలో గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు.
వ్రేపల్లె వాడలో గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. భక్తులను బ్రోచాడు గోపాలుడు, వేదాలను నిలిపాడు గోపాలుడు. భక్తులను బ్రోచాడు గోపాలుడు, వేదాలను నిలిపాడు గోపాలుడు. వేణువును ఊదాడు గోపాలుడు, వేణువును ఊదాడు గోపాలుడు. సంతోషం నింపాడు గోపాలుడు, సంతోషం నింపాడు గోపాలుడు. వ్రేపల్లె వాడలో గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. గోవులను కాపాడి గోపాలుడు గోవర్ధనమెత్తాడు గోపాలుడు. ఋషుల పూజించాడు గోపాలుడు, గీత బోధించాడు గోపాలుడు. ఋషుల పూజించాడు గోపాలుడు, గీత బోధించాడు గోపాలుడు. దుష్టులను శిక్షించి గోపాలుడు, దుష్టులను శిక్షించి గోపాలుడు. శిష్టులను కాపాడే గోపాలుడు, శిష్టులను కాపాడే గోపాలుడు. వ్రేపల్లె వాడలోన గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. వ్రేపల్లె వాడలోన గోపాలుడు ఆడుతూ పాడుతూ పెరిగాడు. గోవులను కాపాడి గోపాలుడు గోవర్ధనమెత్తాడు గోపాలుడు. గోవులను కాపాడి గోపాలుడు గోవర్ధనమెత్తాడు గోపాలుడు. గోపాలుడు నందగోపాలుడు, గోపాలుడు మన గోవిందుడు. గోపాలుడు నందగోపాలుడు, గోపాలుడు మన గోవిందుడు, మన గోవిందుడు, మన గోవిందుడు. కృష్ణ కృష్ణ, ఏమిటి అమ్మమ్మ? బ్రహ్మ సమాజం నుండి వచ్చిన పెద్దవాళ్లతో అలా మాట్లాడవచ్చా? తప్పు కదూ? ఏం పర్వాలేదు, వాళ్ళు మూర్ఖంగా ప్రశ్నించారు, వారికి అదే సరైన సమాధానం. మన కృష్ణుడు మంచి సమాధానమే చెప్పాడు. అందుకనే మాస్టర్ ఈకే గారు మనం ఇతర జీవులలో అంతర్యామి అయిన భగవంతుని దర్శించి వారికి సేవ చేయాలంటే ముందు విగ్రహారాధన తప్పనిసరి అని చెప్పారు. వారికి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 1 గంట 2 గంటల వరకు ఒక్క క్షణం తీరిక లేకపోయినా తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి ప్రేరు, పూజా హోమము తప్పనిసరిగా నిర్వహించేవారు. మనకి ఆ విగ్రహారాధన తప్పనిసరి అని బోధించారు.
ఒక చిన్న బాబు వచ్చి వేరొకరి ఇంటి ముందర కూర్చుని మల విసర్జన చేస్తాడు. ఇది చూసి ఆ ఇంటిలోని బాలుడు బయటికి వచ్చి ఒక దెబ్బ వేసి ఆ బాబును వారించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతలోపు ఆ పిల్లల తల్లులిద్దరూ బయటకు వచ్చి ఈ విధంగా పోట్లాట మొదలు పెడతారు. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు మనం తిలకిద్దామా? తీస్తావా తీయవా? తీయనే. ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. ఇదిగో నీ బుద్ధులే వచ్చాయి మీ వాడికి. మాటలు తిన్నావా రాని? మన మధ్య వాడినెందుకు లాగుతావు? మా వాడిని కట్టింది మీ వాడే కదా. ఆ పని చేస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటాడా? పసివాడు తెలియక కూర్చుంటే దానికి కొట్టేస్తాడా? ఏం మీ వాకిట్లో కూర్చోవచ్చుగా, అందుకు మా వాకిలే దొరికిందా? మాట మార్చకు, రమ్మనవే ముందు ఆ రౌడీ విధవను బయటకు. నా కొడుకును రౌడీ అంటావటే? అంటానే, మళ్ళీ మళ్ళీ అంటాను. ఏం చేస్తావు? బుర్ర రామకీర్తన పాడిస్తా. ఎన్ని గుండెలే నీకు? నా జుట్టు పట్టుకుని లాగుతావా? ఏమిటి సమస్య? వారెందుకు ఇలా గొడవ పడుతున్నారు? వాళ్ళ పిల్లవాడు వీళ్ళ వాకిట్లో మల విసర్జన చేశాడు. దానిని నువ్వు తీయమంటే నువ్వు తీయమని ఆ మహిళలిద్దరూ కొట్టుకుంటున్నారు. అంతే, ఆ మరుక్షణం ఆ పిల్లవాడు ఆ మలాన్ని అక్కడి నుంచి తీసివేసి పక్కనే ఉన్న వీధి కుళాయి దగ్గర చేయి కడుక్కున్నాడు. జనమంతా విస్తుపోయారు. తల్లులిద్దరూ కొట్టుకోవడం ఆగిపోయింది. జనం తేరుకుని చూసేసరికి ఆ పిల్లవాడు అక్కడ లేడు. చిన్నవాడైనా ఏది చేయాలో అది చేసి వెళ్ళాడు, అందుకే ఇక్కడ గొడవ ఆగినది. పెద్దవాళ్ళమైనా మనకి లేని వివేకం ఆ చిన్న పిల్లవానికి ఉంది. సిగ్గుపడాలి మనం. సంకోచం లేకుండా ఏ పని చేస్తే సమస్య తీరుతుందో ఆ పని నిశ్శబ్దంగా చేసి వెళ్ళాడు. అక్కడ పోగైన జనానికి తప్పు చేశామని లోపల నుంచి మూగ భాషలో ఎవరో చెబుతున్నట్లు అనిపించింది. ఎవరి మటుక్కు వాళ్లు సిగ్గుతో తల వంచుకుని అక్కడ నుంచి వెనుదిరిగారు. బాలభానుడు నిశ్శబ్దంగానే ఉదయిస్తాడు. అంతే నిశ్శబ్దంగా చీకట్లు తొలగిపోతాయి. ఇక్కడ మన బాలభానుడైన కృష్ణమాచార్యుల వారు తాను అక్కడ ఉన్న ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆచరించి చూపించి మన అందరికీ వెలుగు మార్గాన్ని చూపించారు. ఆ చిన్నారి బాలుడే మన కృష్ణమాచార్య. కృష్ణ, మొన్న కర్మయోగ శ్లోకాలు, నిన్న జ్ఞానయోగ శ్లోకాలు వినిపించావు కదా, మరి ఇవాళ భక్తి యోగ శ్లోకాలు వినిపించవు? అలాగేనండి. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ
ద్వాదశోऽధ్యాయః. అనంతాచార్య, పిల్లవాడిని భలే పెంచుతున్నావయ్యా. కృష్ణ, బాగుంది, చక్కగా చెప్పావు. మరి భగవద్గీతలో నుండి కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పాడో చెప్తావా? ఓ అలాగేనండి. ధర్మము అంటే ఏమిటి? అందరికీ మేలు కలిగేటట్లు నడుచుకోవటమే ధర్మము. యజ్ఞము అంటే ఏమిటి? పరోపకారము జరిగే పనులు చేయడమే యజ్ఞము. దేవతలు అనగా ఎవరు? వానలు కురిసి పంటలు పండడానికి యజ్ఞము చేస్తూ ఉన్న ప్రకృతి శక్తులే దేవతలు. వారికి స్వార్థము లేదు. యోగము అంటే ఏమిటి? మనము కూడా దేవతలలాగా స్వార్థము లేకుండా జీవించడానికి సాధన చేయాలి. ఆ సాధననే యోగము అంటారు. సన్యాసము అంటే ఏమిటి? సంకల్పాలను ఫలితాలను విడిచిపెట్టడము. కృష్ణుడు గీతలో చేసిన ఉపదేశము ఏమిటి? యోగాన్ని అభ్యాసము చేస్తే శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఆరోగ్యముగా ఉంటాయి. అప్పుడు సత్కర్మలు ఆచరిస్తూ జ్ఞానాన్ని పొంది భక్తితో అందరూ తరిస్తారు. అందరిలోనూ ఉన్న దేవుణ్ణి చూస్తూ అతనికి సమర్పణగా జీవితము సాగించాలి. ఇదే భగవద్గీత ఉపదేశము. సభాష్ కృష్ణ, చిన్న చిన్న మాటల్లో ఎంతో గొప్ప అర్థాన్ని చెప్పావు. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వేస్తాను, చెప్తావా? కర్మ, జ్ఞానము, భక్తి ఇవి అంటే ఏమిటి? వీటిలో ఏది గొప్పది? వంట చేయడము తెలియడము లాంటిది జ్ఞానము. వంట చేసి వడ్డించడము లాంటిది కర్మ. వండి ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా పెట్టి వారి ఆకలి తీరగా ఆనందించాలనే కోరికే భక్తి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాశ్చాంతిరణంతరం. కర్తవ్య కర్మను అభ్యసించడం వలన జ్ఞానము కలుగుతుంది. అట్టి జ్ఞానము వలన ధ్యానము నిలుస్తుంది. ధ్యానముని మాటలోని విశేషమేమో బోధపడుతుంది. అట్టి ధ్యానమును వలన కర్మఫలము విడిచిపెట్టడము సాధ్యపడుతుంది. అది ఏ నిజమైన త్యాగము. ఈ త్యాగము వలన శాశ్వతమైన శాంతి చేకూరుతుంది. ఆహా, ఎంత బాగా చెప్పావు నాయనా. నా కళ్ళు తెరిపించావు. ఇప్పటిదాకా నేను చదివిన ఏ గీతా వ్యాఖ్యానాలలోనూ ఈ సమన్వయము నాకు దొరకలేదు. పంచమి విభక్తిలో కంటే కాకుండా వలన అనేది ఉపయోగించాలనే విషయము ఎవ్వరికీ స్ఫురించలేదు. ఇది ఆచరిస్తే తట్టవలసిందే. మీ నాన్నగారు నీకు అందిస్తున్నది అనుష్ఠాన గీత. ఆయన అనుభూతిలో నుండి దిగివచ్చిన సమన్వయం ఇది. మీ నాన్నగారు నీకు కృష్ణుడని పేరు పెట్టారు. నీవు గోపికల మధ్య తిరగడం నేర్చుకోకు. మీ నాన్నగారు నేర్పిన గీతా సమన్వయాన్ని లోకానికి ఇవ్వడం నేర్చుకో. నీవు గోపికా కృష్ణుడు కాకుండా గీతా కృష్ణుడవై జీవించి గీతామృతాన్ని లోకానికి పంచిపెట్టు. అనంతాచార్య, నీ తపస్సు ఫలించిందయ్యా. సాక్షాత్ ఆ కృష్ణుడే నీ ఇంట పుట్టాడు. నీతో పాటు మమ్మల్ని కూడా ధన్యులను చేశావు. శంఖము పట్టి చక్రము త్రిప్పి రథమును తోలి కదనము నడిపి. శంఖము పట్టి చక్రము త్రిప్పి రథమును తోలి కదనము నడిపి. భగవద్గీతామృతమున సంగే యోగేశ్వరుడట అతడెవరు? గీతాకృష్ణుడు బాల్యంలోనే గీతాతత్వాన్ని విశదీకరించిన ఈ గీతాకృష్ణుడే తరువాత తన శంఖారావంతో జాతిని మేల్కొల్పిన మన గురుదేవులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. కృష్ణ 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 కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం జయ కృష్ణం వందే
जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं जय कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे